పూదలపట్టు వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జెడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తిని జిల్లా సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టికెట్టు కేటాయించి ఎమ్మెల్యేగా గెలిపించారని, అలాంటి వారికి ఎంఎస్ బాబు ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు. ఆయన క్షేత్రస్థాయిలో టీడీపీతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఎంఎస్ బాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన మోసాలు, అరాచకాలకు ప్రజలు గట్టిగా ప్రశ్నించే రోజులు వస్తాయన్నారు. అలాగే ఎన్నికల నియమావళికి ఇచ్చిన అఫిడవిట్లో డాక్టర్ ఎంఎస్ బాబు అని ఏ ఆధారంగా ఇచ్చారని, ఇది ఎన్నికల నియమావళిని తప్పుదో పట్టించినట్లు కాదా అని సునీల్ కుమార్ ప్రశ్నించారు. ఎంఎస్ బాబు గురించి కామెంట్ చేయకూడదు, లేకపోతే ఎంఎస్ బాబు గురించి విమర్శించకూడదు, ఆయన గురించి ఆయన చెప్పేవాటి పట్టించుకోకూడదు అనుకున్నా. కానీ ఆయన పరిస్థితి రోజు రోజుకి ఎలా తయారైందంటే, ఎక్కడో నువ్వు చిత్తూరు రూరల్ ఓ జెడ్పీటీసీగా ఓడిపోయావు. అటువంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే చేశారు. అధికారంలో కూర్చున్నావు, చక్కగా 5 సంవత్సరాలు అధికారాన్నిలో ఉన్నావు. నీ అసమర్థత వల్ల ప్రజల నుంచి నీకు వ్యతిరేకత అయింది. ప్రజలు నిన్ను కోరుకోవట్లేదు కాబట్టి సర్వేల్లో నువ్వు ఖచ్చితంగా నిలబడితే ఇక్కడ ఓడిపోతావు అనే ఒక సంకేతం వచ్చింది కాబట్టి అభ్యర్థిగా నేను తొలగించారు. కానీ నీ ఖచ్చితంగా నీ సేవలు వాడుకుంటామని చెప్పారు. కానీ ఈరోజు ఆయన తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క మంచి అవకాశాన్ని నువ్వు పోగొట్టుకొని కనీసం విశ్వాసం కూడా లేదు. నీకు ఇంత మంచి స్థితికి, ఇంత ఉన్నత స్థితికి ఎక్కడో నువ్వు మూలనున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి 5 సంవత్సరాలు నీ పరిపాలన